గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథము 81వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలును గూర్చి చెబుతూ అయ్యో అనే ఒక అంగలార్పు, ఒక వేదన, ఒక బాధను వ్యక్తం పరుస్తున్నారు. మనం అయ్యో అనే మాట ఎప్పుడైనా సరే ఉపయోగించేము అంటే ఏదో ఒక నష్టమైనప్పుడు, బాధ కలిగినప్పుడు, ఎదుటివాని పట్ల జాలి చూపేటప్పుడు అయ్యో అనే మాట ఉపయోగిస్తున్నాం. అయ్యో ఇశ్రాయేలు, మీరు నా మాట వింటే మీకు ఎంత మేలయ్యేది, కానీ ఇప్పుడు నిన్ను చూసి అయ్యో అనవలసిన పరిస్థితి వచ్చిందే అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకని అయ్యో అనే పరిస్థితి వచ్చిందంటే తర్వాత వచనం అంటున్నాడు దేవుడు, నేను మీ దగ్గర రెండు అడిగాను, ఆ రెండు మీరు కలిగి ఉంటే, ఆ రెండు పనులు మీరు చేసి ఉంటే ఈరోజు మీరు అయ్యో అనే స్థితిలో మీరు దిగజారు అన్నాడు. ఏంటట? 9వ వచనం 81వ కీర్తన. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఈ రెండే దేవుడు అడిగాడు. వెండి అడగలేదు, బంగారం అడగలేదు, కానుకలు అడగలేదు, దశంభాగాలు అడగలేదు, మరి ఏం అడగలేదు. ఏ విగ్రహాన్ని పెట్టుకోవద్దు, నువ్వు రకరకాల అన్యులు వారికి ఉండొచ్చు కాక, కానీ నువ్వు నా బిడ్డవు కనుక అవేమీ పెట్టుకోవద్దు, వాటికి నువ్వు సాగిలపడద్దు, వాటికి నమస్కరించొద్దు. ఈ రెండు నువ్వు చేయకుండా ఉంటే నా కృప నీకు తోడుంటుంది. వాటిని నీలోంచి తీసేస్తే నా సంరక్షణ నీకు ఉంటుంది. ఏంటంట? ఏ ఐడల్ నీలో ఉండకూడదు, ఏ విగ్రహం నీలో ఉండకూడదు, అది ఒక్కటే నేను అడుగుతున్నాను అన్నాడు. కానీ 11వ వచనంలో అంటున్నారు నెక్స్ట్, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని, నేను నీకు తోడుంటాను, సంరక్షిస్తాను, కాపాడుతాను, పోషిస్తాను, ఆశీర్వదిస్తాను అని అన్ని బ్లెస్సింగ్స్ చెప్పి ఒకే ఒక కండిషన్ పెట్టాడు. నో ఐడోలిటరీ, విగ్రహం పెట్టుకోవద్దు, విగ్రహానికి సాగిలపడద్దు, నన్ను ప్రేమించు, నన్ను విశ్వసించు, నా యొద్దకు రా, నన్ను ఆరాధించు, కానీ మరి నా ప్లేస్ని దేనికి ఇవ్వద్దు అని దేవుడు చెప్పినప్పుడు అది వారు వినకుండా తిరుగుబాటు చేశారు. కనుకే ఈరోజు నిన్ను చూసి అయ్యో అనవలసి వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఇదే మాటను మనం కూడా అప్లై చేసుకుందాం. నీలో నాలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? విగ్రహం అనేది దేవునికి అసహ్యమైనది. విగ్రహం అనే వెంటనే మనం ఎప్పుడైనా సరే ఒక రాతిని చెక్కుకున్న ఆ యొక్క విగ్రహాన్నే మనం మైండ్లో పెట్టుకుంటాం. కానీ విగ్రహం అనేది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఒకటే శిల్పాన్ని చెక్కుని పెట్టుకునేది ఒకటైతే, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన, దేవుని స్థానాన్ని మరి దేనికి ఇచ్చిన, దేవుని పరిశుద్ధత నుండి, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం నుండి మనల్ని పక్కకు నడిపించి, మనలను దేవుని వాక్యానుసారమైన జీవితంలో నుంచి మనల్ని తొలగించే మరి ఏదైనా సరే విగ్రహమే మన జీవితంలో. దేవుని కంటే, దేవుని ప్రార్థన కంటే, దేవుని పరిశుద్ధత కంటే అది మనకి ఎక్కువైనప్పుడు అది మన జీవితంలో విగ్రహమే. ఒక త్రాగుడికి అలవాటు పడిపోయిన వ్యక్తికి, త్రాగుబోతుగా మారిపోయిన వ్యక్తికి త్రాగుడు ఒక విగ్రహం. అతనికి దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, త్రాగుబోతులు పరలోకానికి వెళ్ళరని తెలుసు. అవన్నీ తెలిసి కూడా అది ఎందుకు చేస్తున్నాడంటే దేవుని కంటే, దేవుని వాక్యానికంటే దానికి బానిసుడు అయిపోయాడు. త్రాగుడు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, లంచగొండితనం అవ్వచ్చు, సెల్ ఫోన్లోను టీవీల్లోనూ చూడకూడదు చూసే ఆ నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఎడిక్షన్. దేవుని మాటను కాదని దానికి ప్రాధాన్యత ఇచ్చే ఏదన్నా సరే విగ్రహమే. ఆ విగ్రహం నీలో తీసేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాకపోతే బాధ ఏంటంటే నువ్వు అది తీయలేకపోయావు కనుక నిన్ను చూచి అయ్యో అనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ తీసేస్తే నీకేమిస్తానంటున్నాడంటే క్రింద 81వ కీర్తనలోనే 15 నుండి 16వ వచనంలో ఒక 6 ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు. ఈ రోజున ఆ ఆశీర్వాదాలు మనం కూడా మన లైఫ్కి అప్లై చేసుకుందాం. ఎప్పుడు కండిషనల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడంటే దేవునికి ఇష్టం లేనిది,
నాలో విగ్రహంగా నా హృదయంలో ఉన్నదాన్ని నేను తీసేస్తే దేవుడు ఏమిస్తాడట? 81 కీర్తన 14 వచనంలో మొట్టమొదట, అప్పుడు నేను వేగురమే వారి శత్రువులను అణగదొక్కుదును. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దేవుని యొక్క స్థానాన్ని విగ్రహానికి ఇచ్చి దేవునికి కోపం రప్పించినప్పుడు దేవుడు వారికి ఇవ్వాల్సిన కాపుదల ఆయన ఇవ్వకుండా వారికి దూరం అయిపోయాడు ఇశ్రాయేలుకి. ఎప్పుడైతే దేవుని కాపుదల లేదో ఇశ్రాయేలు శత్రువుల చేత అణిచివేయబడి సర్వనాశనం అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నీవు నాకు సాగిలపడితే ఏం చేస్తాడు? మొట్టమొదటిగా నీ శత్రువులను అణగద్రొక్కుతా. శత్రువులు మాత్రమే కాదు, నీకు విరోధులను కొట్టుదను. రెండవది, నీ విరోధులను కొట్టుదను. మూడవది, యెహోవాను ద్వేషించు వారికి లొంగుదురు, అన్యులు సైతము నీకు లోబడతారు. అది మూడవది. ఇక నాలుగవది, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఈ రోజున శత్రువుల చేతిలో పడిపోయి నష్ట కష్టాల పోలై తినడానికి తినలేని స్థితిలో ఉన్న నీకు అతి శ్రేష్టమైన గోధుమ నుంచి పోషించేదను. చివరిగా కొండ తేనెతో నేను తృప్తిపరచుదును. ఈ బ్లెస్సింగ్స్ చూడండి అండి. దేనికట? దేవునికి వెండి బంగారాలు ఇచ్చిన వాళ్ళకి కాదట, ఆయనకి లోబడి ఆయనకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించుకుంటే ఏ విగ్రహాన్ని తన హృదయంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకునే వారికి ఏంటంటే, నీ శత్రువులు అణగదొక్కబడతారు, నీ విరోధులు కొట్టబడతారు, దేవుని ద్వేషించే వారు సైతము నీకు లొంగుతారు. నాలుగవదిగా వారి కాలము శాశ్వతంగా ఉండును. దేవుడు దీర్ఘాశనిస్తాడు, శాశ్వతమైన జీవితం ఇస్తాడు. ఐదవదిగా అతి శ్రేష్టమైన గోధుమతో తృప్తిపరుస్తాడు. చివరిగా కొండ తేనెతో నేను తృప్తిపరచుదును. ఇవన్నీ కూడా ఎవరికట? దేవునికి ఇష్టం లేని క్రియలు, సమస్తమైన విగ్రహాలని మన మనసులో తీస్తే దేవుడు మనకి ఇవన్నీ ఇస్తాడు. ఒకవేళ తీయకపోతే ఇవన్నిటికీ దూరం అవుతాం. వేడికి దూరం అవుతాం? శత్రువులు అణద్రొక్కబడరు, మనల్ని అణగదొక్కుతారు. మన విరోధులు కొట్టబడరు, మన విరోధులు మనలను ఇంకా 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 కృంగదీస్తారు. ఆ దీర్ఘాశ కాదు, శాశ్వతం కాదు, అల్పాశ అయిపోద్ది. శ్రేష్టమైన గోధుమలు కొండ తేనె కాదు, తినడానికి తిండిలని కరువు వస్తుంది. వీటన్నిటిని కూడా చెక్ చేసుకుని, ప్రభువా నాలో నీకిష్టం లేదు ఏముంటే అది నాకు చెప్పు నాయనా అని ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మనకి నీతికి ఎందులో తక్కువయ్యామో, ఏది మనలను దేవుని నీతి నుండి మనను పక్కతులో పడుతుందో ఆ యొక్క పర్టికులర్ సిన్ నుండి, ఆ విగ్రహం నుండి మనకి విడుదల పొందేలాగా దేవుడిని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మనకి శక్తినిస్తాడు, ప్రతి బలహీనత నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు? ఆయన అడిగినప్పుడు. ప్రభు ఇదిగో నా విగ్రహం, దీని నుంచి నన్ను విడిపించి ప్రభు అని దేవుని అడుగుదాం. ఆయన శక్తినిచ్చి విడుదలిచ్చి సమస్తమైన దీవెనలతో మనల్ని నింపుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈరోజు ధ్యానించిన వాక్యం మా జీవితంలో నెరవేర్చండి అయ్యా. ప్రభు నీకంటే ఎక్కువగా ఏ వ్యక్తినే కానీ వస్తువునే కానీ మరి దేన్నైనా ప్రేమిస్తూ ఉంటే మాకు బోధించి దాన్ని మా ఎదురు నుండి తొలగించండి అయ్యా. ఆ బలహీనత నుంచి విడుదల చేయండి అయ్యా. నీకే 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 మేము సాగిలపడి నిన్నే ఆరాధించుకొని నీ కృపనే పొందుకొని సంరక్షింపబడి పాలింపబడి పోషింపబడి దీవింపబడే భాగ్యం నీక నిత్య జీవానికి చేరే ధన్యతను మాకు దయచేయమని కృపగల దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.